టీడీపీ జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు బిఎన్ రాజు జనసేన కండువ కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో యువతకు, వృద్ధులకు, దళితులకు, బీసీలకు ఏ విధమైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. పవన్ అన్ని కులాలకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మంగళగిరి వారి ప్రధాన కార్యాలయంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నేను జాయిన్ అవ్వడానికి కారణం మీకు తెలుసు. రాష్ట్రంలో ఈ యొక్క 5 సంవత్సరాల పట్టించి కూడా మరి ఏ విధమైన యువతకి ఉద్యోగ ఉపాధి కానీ, అలాగే దళితులకు సంక్షేమ పథకాలు కానీ, దళితులకు ఉపయోగపడేటువంటి ఏ విధమైన లబ్ధి లేదు, అలాగనే అభివృద్ధి లేదు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి వారి పిలుపు మేరకు వారు చేసే మంచి పనులకి, వారు ఇచ్చే ప్రాధాన్యతకి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని వనరులు బడాబాబు చేతిలోకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిక్షేపాలు, తదితర అంశాలు కబ్జా అవుతున్నాయి. దీనికోసం మా యొక్క ఎస్సీ/ఎస్టీలకు ఏ విధమైన ఉపకారం జరగలేదు, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరలేదు. దీనిపై మేము ఈ యొక్క మాలమహనాడు నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కోట్ల రూపాయలు వచ్చే ఆయన సరే ఆదాయానికి, పవన్ కళ్యాణ్ గారి ఆదాయానికి, అలాగే వారి యొక్క గ్లామర్కి కొన్ని కోట్ల రూపాయలు వచ్చే విధానాన్ని పక్కన పెట్టుకుని రాష్ట్రం పడుతున్నటువంటి అధోగతి పాలనలో ఆయన మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో గత 10 ఏళ్లుగా ఆయన దృష్ట్యా మేము ఆయనకు సపోర్ట్గా చేయడం నిలబడడం జరుగుతుంది. కొంతమంది ఈ యొక్క జనసేన పార్టీ అంటే దళితులకు దూరమని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో సుమారుగా ఎస్సీలు, ఓసీలు, బీసీలు అందరూ కూడా సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా మాత్రం కలిసిమెలిసి తిరుగుతున్నారు. మరి జనసేన అధినేత అయినటువంటి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మంగళగిరి వారి ప్రధాన కార్యాలయంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నేను జాయిన్ అవ్వడానికి కారణం మీకు తెలుసు.